చూద్దాం. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి దేనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. గత ఆగస్టు 14న ఈ పిఎస్సిఎస్ పదవీ కాలం అయితే ముగిసింది. ఈ నేపథ్యంలోనే వారి యొక్క పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వారి ఆ పోస్టులకు సంబంధించిన వారినందరినీ కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ కూడా ఉత్తర్వులు తీసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అటు పిఎస్సిఎస్ పదవులను రద్దు చేస్తున్నారు, అటు పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను కూడా రద్దు చేస్తున్నట్లుగా గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంది. దీనికి గల కారణాలు వచ్చేసి 14వ తేదీన అంటే ఆగస్టు 14న వీరి యొక్క పదవీ కాలం ముగిసింది కాబట్టి 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వాసు, మీరు బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు సో వీరి యొక్క పాలక వర్గాలను కూడా రద్దు చేస్తూ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. సో ఎప్పటి నుంచి అమల్లో ఉండే అవకాశాలు ఉంటాయి? రాష్ట్రంలో ఇప్పటి వరకు పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలు కూడా చాలా కీలకంగా రైతుల సంక్షేమానికి సంబంధించి కూడా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో పిఎస్సిఎస్ బ్యాంకులకు సంబంధించిన విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ కూడా వసూళ్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయి. మరోపక్క దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి పదే పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే పిఎస్సిఎస్ చైర్మన్లను, డైరెక్టర్ల పాలకవర్గం కూడా ఆగస్టు 14తో ముగిసింది కాబట్టి వాళ్ళ పదవీ కాలం ముగిసినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిఎస్సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించినటువంటి సహకార శాఖకు సంబంధించి కూడా ఈ రోజు పిఎస్సిఎస్ పర్సన్స్ అండ్ ఇన్ఛార్జ్ కమిటీలను రద్దు చేసి కూడా ఆ సహకార శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అది పాలక వర్గాలకు సంబంధించి కూడా ఎక్స్టెండ్ అవుతూ వస్తున్న నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వం తదుపరి కొత్తగా పాలక వర్గాలను నిర్మిస్తుందా, లేదంటే వాళ్ళ స్థానంలో కూడా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి కూడా రైతులకు మరింత సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా మరి ముందుకెళ్తుందా అన్న అంశానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా పిఎస్సిఎస్ కు సంబంధించి కూడా ఈ చైర్మన్ల నియామకాలకు సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రస్తుతానికైతే ఆగస్టు 14తో ముగిసినటువంటి పిఎస్సిఎస్ పదవీ కాలం కూడా ముగిసిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా రద్దయినట్టుగా ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి వాళ్ళ స్థానంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుందా, లేదంటే వాసు, అలాగే మరి ఏ జిల్లాల డీసీసీబీలు రద్దయ్యాయి, మరి తదుపరి ప్రక్రియ ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? 9 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలను అయితే రద్దు చేసింది. అంటే గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మాత్రమే ఈ పిఎస్సిఎస్ సంబంధించినటువంటి చైర్మన్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డీసీసీ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రద్దు చేసింది. అంటే చైర్మన్లతో పాటు డైరెక్టర్లందరినీ కూడా రద్దు చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఇకపై ఆగస్టు 14నే ముగిసినటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కూడా గతంలో సహకార శాఖ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజుతో కూడా పిఎస్సిఎస్ మొత్తం పూర్తిగా కూడా రద్దు కాబోతోంది. మరి తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే కొన్ని ఎంపీటీసీల విషయంలో కూడా కీలక నిర్ణయం వస్తుందని భావించాం. కానీ వినూత్నంగా ప్రభుత్వం మాత్రం పిఎస్సిఎస్ చైర్మన్లను, డైరెక్టర్లను రద్దు చేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి మరి వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తుందా, లేదంటే తిరిగి ఎలక్షన్ నడిపిస్తుందా, ఎన్నిక చేస్తుందా అన్న అంశం సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 జిల్లాలతో పాటు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని మండలాల డిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్.